వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్లాడండి. మన అంశము సత్యమనే దట్టి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మీ నడుములకు సత్యమనే దట్టి కట్టుకొనుడి. శారీరకంగా మనిషి నిలబడాలంటే నడుము బలంగా ఉండాలి. ఆత్మీయంగా బలంగా ఉండాలి అంటే మనసు స్థిరంగా ఉండాలి. ఎవడైనను మాట తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే, తన సర్వ శరీరమును స్వాధీనమంతుంచుకొన గల శక్తి గలవాడగును అని ఉంటుంది. మనిషిని నిలువబెట్టేది నడుము, ఆత్మను నిలువబెట్టేది మనస్సు. రక్షణ మారు మనసు కలిగి ఉన్నవారిలోనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అప్పుడే ఆకాశ మండలంలోని దురాత్మల సమూహమును ఎదిరించగలం. మీ మాటలలో సత్యం కనిపించాలి, క్రియలలో సత్యం కనిపించాలి. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా మెలగాలి. ఆత్మ శరీరాన్ని నడిపించాలి, లేకుంటే ఆత్మీయంగానూ శారీరకంగానూ పడిపోతాం. ఏ స్థితిలో పడిపోయినా ఆకాశ మండలం అందున దురాత్మను జయించలేము.